హాయ్ ఆల్. చైత్ర ఇక ఫ్యామిలీ ఫోటోని చూపిస్తూ, ఈయన ఆదిత్య గారు, ఆనంది మేడం వాళ్ళ హస్బెండ్, ఈయన చైతన్య గారు, జీవన మేడం గారి హస్బెండ్ అని చెప్పి అంటూ ఉంటుంది. చాలా మంచి ఫ్యామిలీ కదమ్మా, చాలా పెద్ద ఫ్యామిలీ అని చెప్పి అంటుంటే, ఇక పూర్ణిమ మనసులో, నేను ప్రమాదానికి చాలా దూరంగా ఉన్నాను, కానీ నువ్వు దగ్గరగా ఉన్నావు. ఇప్పుడు మనం ఈ ఊరు వదిలి వెళ్ళాలి అంటే నువ్వు కారణం అడుగుతావు. నీకు ఏ కారణం చెప్పాలి, ఏ సమాధానం చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇదే మంచి సమయం అమ్మ, సంతోషంగా ఉన్నట్టుంది, సీతన్ గురించి చెప్తాను అని చైత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ, నీకు సీతన్ తెలుసు కదా? అవును, ఒకసారి నువ్వు ఇంటికి తీసుకొచ్చావు కదా, ఆ అబ్బాయేనా అని అంటుంటే, అవునమ్మా. ఆ అబ్బాయి గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? అబ్బాయి ఎలాంటి వాడు అనుకుంటున్నావు అని అంటుంటే, ఆ అబ్బాయి చాలా మంచివాడు. అబ్బాయి మన బంధువైతే బంధువులా అవుతాడే, ఆ అబ్బాయి పెద్దింటి కుర్రాడులా ఉన్నాడు, మన బంధువులా అవుతాడు. అవన్నీ పక్కన పెట్టమ్మా, మన బంధువు అయితే ఎలా ఉంటుంది అని అంటుంటే, మనం అనుకున్నవన్నీ అవ్వవు కదే, మనం కోరుకుంటే అవుతాయా? మనం కోరుకున్నవి అవ్వవు, కానీ నువ్వు అనుకుంటే అవుతాయమ్మా. నేనేమనుకుంటాను, ఆ అబ్బాయి మన ఇంటి అల్లుడుగా అవుతే అని చెప్పి అంటుంటే, ఒక్కసారిగా పూర్ణిమ షాక్ అలానే చూస్తూ ఉంటుంది. అవునమ్మా, నేను ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాను, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ముందు నీకు చెప్పి తర్వాత వాళ్ళ ఇంట్లో చెప్దాం అనుకున్నాను. ఎందుకే నాకు చెప్పడం? నన్ను అడిగి ప్రేమించావా? నువ్వు వచ్చి 2 నెలలు అవుతుంది, ఏదో సాధిస్తానని చెప్పావు, పెద్ద లాయర్ అవుతానని చెప్పావు. ఇదేనా నువ్వు సాధించింది? నువ్వు లాయర్ అవుతావు అనుకున్నాను, కానీ ఇలా 2 నెలలకి ప్రేయసి అవుతావు అనుకోలేదు. అది కాదమ్మా, ఆ అబ్బాయి చాలా మంచివాడు, నన్ను మోసం చేయడు అని అంటుంటే, నోర్మోయ్ అని చెప్పి ఒకసారిగా చైత్ర చెంప పగలగొడుతూ ఉంటుంది. ఇక చైత్ర అలానే చూస్తూ ఉంటుంది. నువ్వు వచ్చి 2 నెలలు అవుతుంది, అప్పుడే ప్రేమ ఇవన్నీ ఏంటి? అయినా 2 నెలలకే అబ్బాయి నీకు నచ్చేసాడా? 2 నెలలకే అబ్బాయి ఎలాంటి వాడో మీకు తెలిసిందా అని అంటుంటే, 2 నెలలకే తెలిసిపోతుందమ్మా. మనం పెళ్లి చూపుల్లో 10 నిమిషాల్లో డిసైడ్ చేస్తాం, కానీ ప్రేమించడంలో 2 నెలలు సరిపోదమ్మా. అవన్నీ నాకు చెప్పొద్దు. అయినా డబ్బున్న మగాడికి ప్రేమ ఒక ఆనందం, ఆడది ఒక ఆట వస్తువు. ఏం తెలుసని ఇలా ప్రేమించావు? అయినా నేను ఏం పాపం చేశానే? నీలాంటి కూతురు పుట్టింది, నువ్వు అండలు లాంటి ఆడపిల్లవి కావు అనుకున్నాను. నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు అనుకున్నాను, కానీ నువ్వు నా జీవితంలాగే నీ జీవితం పాడు చేసుకుంటున్నావని ఇప్పుడే అర్థమవుతుంది. అది కాదమ్మా, నేను చెప్పేది విను. సీతన్ చాలా మంచివాడమ్మా, సీతన్ నన్ను మోసం చేయడమ్మా అని అంటుంటే, నోరుమోయ్, ఇంకోసారి నోరెత్తావంటే ఏం చేస్తానో చూడు. మనం ఇప్పుడే ఈ క్షణమే ఊరు నుంచి వెళ్ళిపోతున్నాం అని చెప్పగానే ఒక్కసారిగా చైత్ర షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు అర్థం కావడం లేదు. నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. మనం ఒక్క క్షణం కూడా ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే బట్టలు సర్దుకొని ఈ ఇంటి నుంచి ఊరు నుంచి వెళ్ళిపోతున్నాం. అది కాదమ్మా, నీకేమైందమ్మా? నేను ప్రేమించడానికి మనం ఈ ఊరు నుంచి వెళ్ళిపోవడానికి సంబంధం ఏంటమ్మా? ఏంటో నాకు తెలియదు, కానీ నాకు పిచ్చెక్కుతుంది. కానీ మనం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అది కాదమ్మా, నేను చెప్పేది వినమ్మా, ఒక్కసారి నన్ను అర్థం చేసుకోమ్మా. నేను కరెక్ట్ గానే అర్థం చేసుకున్నాను. నువ్వు నాతో రాలేవంటే నీకు నా మీద ప్రేమ లేనట్టు. నేను ఒక్కదాన్ని వెళ్తాను అని అంటుంటే, నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు అని చైత్ర అంటుంటే, అది నిజమైతే నువ్వు నాతో పాటు రా, నేను బట్టలు సర్దుతున్నాను అని చెప్పి అంటుంటే, పూరి, నీకు ఏమైంది పూరి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకు ఏమైందో నాకే తెలియదు, నాకు పిచ్చి కట్టేటట్టుంది. నువ్వు నీ ప్రేమ విషయం చెప్పగానే నాకు పిచ్చి పట్టేటట్టుంది. నేను బట్టలు చదువుతున్నాను, నువ్వు నాతో పాటు రా, నా మాట వినలేదంటే నా శవాన్ని చూస్తావు అని చెప్పడంతో చైత్ర ఒకసారిగా షాక్ అలానే చూస్తూ ఉంటుంది. పూరి, నేను చెప్పేది విను పూరి, నా ప్రేమ నీకు అర్థం కావడం లేదా? నా కోసం ఆలోచించు, నా ప్రేమ నీకు నచ్చలేదా అని చెప్పి అంటుంటే, ఇక పూర్ణిమ ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంటూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళి డోర్ వేసుకొని ఏడుస్తూ అలానే బాధపడుతూ ఉంటుంది. నన్ను క్షమించవే,
నేను నీ ప్రేమని దూరం చేస్తున్నాను. ఒకప్పుడు నా ప్రేమ కోసం దూరంగా వెళ్ళి నీకు నీ తండ్రిని దూరం చేశాను. ఇప్పుడు అదే నా ప్రేమ కోసమే నీ ప్రేమని నీకు దూరం చేస్తున్నాను. ఈ తల్లిని క్షమించమ్మా అని చెప్పి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ చైత్ర కూడా ఏడుస్తూ బాధపడుతూ అలానే చూస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆనంది ఆదిత్యని చూసి, ఆదిత్య గారు నా కన్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నట్టున్నారు. ఇప్పుడే ఆదిత్య గారితో మాట్లాడి ఒక క్లారిటీ ఇవ్వాలి అని చెప్పి ఆదిత్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆదిత్య గారు, ఏంటానండి నీతో ఒకటి చెప్పాలి. దేని గురించి? నా కన్నోళ్ళ గురించి అని చెప్పగానే అలానే చూస్తూ ఉంటాడు ఆదిత్య. మీరేమో నా కన్నోళ్ళ గురించి చెప్పాలని చూస్తున్నారు, అక్కడేమో మా అమ్మ నాన్న కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆ పెద్దేమో నా పుట్టినరోజు నాడు మీరు నా కన్నోళ్ళ గురించి చెప్తానని చెప్పి అమ్మ నాన్నకి చెప్పారు. కానీ మీరు అబద్ధం చెప్తున్నారని నాకు తెలుసు, వాళ్లకు తెలియదు కదా ఆదిత్య గారు. ఆనంది, అది మీరేం మాట్లాడకండి. మీరు అత్తయ్య గారు మామయ్య గారి గురించి ఆలోచిస్తున్నారా? అయితే నేను గొడవ దేని గురించి అని అడగను. ఎందుకు ఆనంది అని చెప్పి అంటుంటే ఇక ఆనంది జ్యోతి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. భార్యాభర్తలు అన్నాక ఏవేవో గొడవలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళ నడిమిట్లో పోతే గొడవలు ఇంకా పెద్దదవుతాయి. అందుకే నేను అడగాలనుకోవడం లేదు అని అంటుంటే, చాలా థ్యాంక్స్ ఆనంది అర్థం చేసుకున్నందుకు అని అంటుంటే, నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను కదా, మీరు కూడా నన్ను అలానే అర్థం చేసుకోండి. నా కన్నోళ్ళ గురించి అమ్మ నాన్నకి చెప్పేయడం మానేయండి, అమ్మ నాన్నకి ఆశ చూపించకండి అని అంటుంటే, అది కాదానండి నేను చెప్తున్నాను కదా, మీరు నా కన్నోళ్ళ గురించి చెప్తారు అని చెప్పి వాళ్ళు ఎంతో ఆశతో అలానే ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు నేను చెప్పేసి వచ్చాను. మీరు ఆదిత్య గారిని నా కన్నోళ్ళ గురించి అడగొద్దని, మీరు కూడా అమ్మ నాన్నకి కన్నోళ్ళ గురించి చెప్పనని నాకు మాట ఇవ్వండి అని అంటుంటే, ఏంటానంది ఇప్పుడు చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన అమ్మ నాన్నే కదా నా కన్నోళ్ళవుతారు. ఇప్పుడు మీ అమ్మ సునందమ్మ కాదు వేరే అమ్మ అని తెలిస్తే మీరు వాళ్ళ దగ్గరకు పోతారా అని అంటుంటే, ఒకసారిగా ఆదిత్య షాక్ అయి అలానే చూస్తుంటారు. చూశారు కదా, మీకు ఈ విషయం చెప్పగానే మీరు షాక్ అయి అలానే చూస్తున్నారు. మరి ఆ మాటకి నాకు కూడా అలానే ఉంటుంది కదా. మీరు కన్న తల్లి తను కాదు వేరే అమ్మ అని తెలిసినా కూడా వెళ్ళలేరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కన్న తల్లి అంటే తనే అనుకున్నారు. నాకు కూడా గంతే ఆదిత్య గారు. నా కన్న తల్లి అంటే పద్మమ్మ, కన్న తండ్రి అంటే సింహాద్రి నాన్ననే. వాళ్ళు తప్ప నేను ఎవరిని ఊహించుకోలేను. వాళ్ళు తప్ప నాకు ఎవరు లేరు. నేను ఒక అనాథని, వాళ్ళే నాకు అన్ని అని చెప్పి అంటుంటే, నీకు నీ కన్నులు ఉన్నారు ఆనంది, కానీ నువ్వు ఎందుకు చెప్పడం లేదు? ఎందుకు ఏ కారణం చేత దాచిపెడుతున్నావో నాకు తెలియదు అని అనుకుంటూ ఉంటాడు. నాకు మాట ఇవ్వండి ఆదిత్య గారు, ఈ ఊసు ఎత్తనని అమ్మనాన్న దగ్గర ఈ మాట మీరు తీయనని చెప్పి నాకు మాట ఇవ్వండి అని అంటుంటే, ఇప్పుడు నేను ఆనందికి మాటిస్తే ఆనంది కన్న వాళ్ళ గురించి ఎలా చెప్పాలి? ఇప్పుడైతే పోస్ట్ పోన్ చేస్తాను, అమ్మ విషయం తేల్చే వరకు దీన్ని పోస్ట్ పోన్ చేస్తాను. సరే ఆనంది, ఇప్పుడైతే నేను వాళ్ళ గురించి మాట్లాడను అని చెప్పి అంటుంటే, అలానే నాకు మాట ఇవ్వండి ఆదిత్య గారు అని అంటుంటే, సరే ఆనంది, ఇప్పుడు నేను ఈ విషయం ఎవరికి చెప్పను, కానీ ఎప్పుడైనా అవసరం వస్తే ఆ శివయ్య కరుణ వస్తే మాత్రం నేను ఈ విషయం చెప్తాను అని చెప్పి మాట ఇస్తూ, ఆనంది నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటది ఆదిత్య గారు? నా ప్రతిమ అని నా ఓల్డ్ క్లాస్మేట్, తనకేదో సమస్య ఉందంట. మీ భార్య లాయర్ అని చెప్పావు కదా, ఏమైనా హెల్ప్ చేస్తుందో అని అడగమని చెప్పింది. నేను నిన్ను అడుగుతానని చెప్పాను. సరే, మీ క్లాస్మేట్ అంటున్నారు కదా ఆదిత్య గారు, రమ్మని చెప్పండి. ఆఫీస్కి రమ్మని చెప్పాలా? మాట్లాడుకుందాం అని అంటుంటే, పర్వాలేదు ఆదిత్య గారు, ఫ్రెండ్ అంటున్నారు కదా, ఇంటికే రమ్మని చెప్పండి. తను ఎప్పుడు వస్తుంది? ఈ రోజే వస్తుంది. సరే రమ్మని చెప్పండి అని ఆనంది అంటుంటే, ఇక సరే అని చెప్పి ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. మ్యారిటల్ ప్రాబ్లమా? ఏమై ఉంటుంది? ఆయన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది.
ఇక పూర్ణిమ మెల్లిగా డోర్ తీసి చైత్రని చూస్తూ ఉంటుంది. ఇక చైత్రని కొట్టడం ఒకసారిగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పూర్ణిమ కొబ్బరి నూనె పట్టుకొని చైత్ర దగ్గరికి మెల్లిగా వస్తూ ఉంటుంది. ఇక తను కొట్టిన చోట కొబ్బరి నూనె రాస్తూ ఉంటే ఇక చైత్ర దాన్ని ఆపి, కొట్టడం ఎందుకు, మళ్ళీ కొబ్బరి నూనె రాయడం ఎందుకు, నిన్ను చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా కొట్టానా? లేదు. ఎప్పుడైనా అరిచానా? లేదు. ఇప్పుడు నేను నిన్ను ఎందుకు కొట్టాను? నీకు ప్రేమ అంటే ఇష్టం లేదు. ప్రేమ అంటే ఇష్టం లేనిదే నిన్ను ప్రేమిస్తున్నానా? నా మీద ఉన్న ప్రేమ అంటే ఇష్టం, కానీ నా మీద సీతన్కి ఉన్న ప్రేమ అంటే నీకు ఇష్టం లేదు. అన్ని ప్రేమలు ఒకటేనా? మరైతే పెళ్లికి ఒప్పుకో అమ్మా. మనం ఈ ఊర్లో ఉండకూడదు. ఎందుకమ్మా? చెప్తున్నాను కదా, మనం ఈ ఊర్లో ఉండకూడదు అని చెప్పి అంటూ ఇక సునంద చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. సునంద ఈ ఊరు నుంచి వెళ్ళిపోమనడం, నాకు కనిపించకు అని చెప్పడం అవన్నీ గుర్తు చేసుకొని, చెప్పు పూరి, నిన్నే అడుగుతున్నాను, మనం ఎందుకు ఇక్కడ ఉండకూడదు అని అంటుంటే, చెప్తున్నాను కదే, మనం ఇక్కడ ఉండకూడదు, ఉంటే ప్రమాదం. ఎవరికి? మనకి. ఎవరి నుంచి? నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదే, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అంతే అని చెప్పి అంటుంటే అప్పుడే ఇక చైత్రకి కాల్ వస్తూ ఉంటుంది. ఇక చైత్ర సీతను ఫోన్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పి ఇక వెంటనే కాల్ కట్ చేస్తూ ఉంటుంది. ఇదేంటి రెండు జైళ్ళు కాల్ కట్ చేసిందేంటి? ఆంటీ పక్కన ఉండుండొచ్చు, అందుకే కాల్ కట్ చేసిందేమో. ఆంటీ ఖచ్చితంగా ఆ ప్రేమ విషయం ఒప్పుకుంటారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇక్కడ సీత ఆనందపడుతూ ఉంటే, కాల్ ఎందుకు కట్ చేసావు అని పూర్ణిమ అంటుంటే, కొన్నిసార్లు మనం చెప్పుకోవడానికి ఏ సమాధానం ఉండదు అని అంటుంటే, నేను నీ మంచి గురించి ఆలోచిస్తున్నాను. నీకంటే నాకు ఎంతో అనుభవం ఉంది. తల్లిగా నీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను అని అంటుంటే, రేపు నేను ఆఫీస్కి వెళ్తాను. అక్కడ మేడంకి నేను రావడం లేదని చెప్తాను. నువ్వు ఏ ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు. చెప్పాలంటే ఫోన్లోనే చెప్పు. అది మీ నాన్న ఆఫీసే. ఒకవేళ సునందక్క గాని నిన్ను చూసిందంటే, నువ్వే నా కూతురు అని తనకు తెలిసిందంటే నిన్ను చంపేస్తుందే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. లేదమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ ఆనంది మేడం గారికి ఏదో కారణం చెప్పి నేను ఆ జాబ్ వదిలేస్తాను. ఎందుకంటే ఆనంది మేడం ఎంతో అభిమానంతో తను నాకు ఈ జాబ్ ఇచ్చారు. ఇప్పుడు తనకి ఈ విషయం చెప్పకుండా సడన్ గా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయానంటే ఆనంది మేడంని నేను మోసం చేసినట్టు అవుతుంది. ఆనంది మేడం ఇక జన్మలో ఎవరిని నమ్మదు. అందుకే నేను ఆఫీస్కి వెళ్ళి చెప్పేసి వస్తాను. తను మీ ఆనంది మేడం కాదే, తను మీ వదినే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే, రేపు నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఆ జాబ్ ఏదో నేను చేయనని చెప్పి రా, మళ్ళీ వస్తావు కదా అని అంటుంటే, వస్తాను. నేను అమ్మ నాన్నని మోసం చేసి అలా ప్రేమించిన వాడితో వెళ్ళిపోయే రకాన్ని కాదు. ఎప్పటికీ అలా చెయ్యను, చచ్చినా అలా చెయ్యను అని చెప్పి ఏడుస్తూ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక ఇక్కడ సునంద అన్నం తింటూ ఉంటుంది. ఇక శశికాంత్ సునంద వైపు అలానే చూస్తుంటాడు. నువ్వు ఈ రోజు నాకు చెప్పేసి వెళ్లాల్సింది సునంద అని అంటుంటే, మీరు అన్నిటికీ నాకు చెప్పి వెళ్తున్నారా? అది కాదు సునంద, అది కాదు సునంద, ఒక ఇంపార్టెంట్ ఫైల్ మీద నీ సంతకం కావాలి, అందుకే అడుగుతున్నాను. ఆనంద్కి ఇవ్వండి, నా టేబుల్ మీద పెట్టమనండి, నేను సంతకం పెడతాను అని చెప్పడంతో శశికాంత్ అలానే చూస్తూ ఉంటాడు. నువ్వు భోజనానికి ఇంటికి వస్తావనుకోలేదు సునంద, ఎందుకు? నేను వస్తే బాధపడుతున్నారా అని అంటుంటే, అక్కడే నేను క్యారియర్ పంపించేవాడిని కదా, నేను ఆఫీస్ కనే వెళ్ళాను, కానీ దారిలో ఒక చిన్న పని ఉండి ఆగాల్సి వచ్చింది. ఏం పని అని అడగరా? ఏం పని సునంద? చెప్తాను, ముందైతే మీరు తినండి అని చెప్పి ఇక తింటూ ఉంటుంది. ఇక ఆనంది వచ్చి సునందకి, అత్తయ్య గారు ఈ కూర వడ్డిస్తానని చెప్పి అంటుంటే, నువ్వు కూడా తిను ఆనంది అని సునంద అనగానే, లేదు అత్తయ్య గారు, ఆనంది ఫ్రెండ్ ఒకరు నన్ను కలవడానికి వస్తున్నారు అని చెప్పి అనగానే, ఎవరు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక కారులోంచి ఆదిత్య ఫ్రెండ్ వస్తూ ఉంటుంది. తను వచ్చినట్టుంది, నేను వెళ్తానని చెప్పి ఆనంది వెళ్తూ ఉంటుంది. ఇక ఒకసారిగా తను కారులోంచి దిగి ఫోన్ మాట్లాడడం చూస్తూ ఉంటుంది. నేను మా ఆయనతో తనతో పాటు ఫంక్షన్ కి వెళ్ళాలా, నేను వెళ్ళను అని చెప్పి అనగానే ఇక ఆనంది తనని చూసి అలానే ఆగిపోతూ ఉంటుంది. తిను పెళ్ళైన అమ్మాయ, అలా కనిపించడం లేదే, మెడలో తాళి లేదు,
పెళ్ళైనట్టు అనిపించడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక తను వస్తుంటే ఆదిత్య తనను రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. తిని నా వైఫ్ ఆనంది, గుడ్ లాయర్, లీగల్ అడ్వైజర్ అని చెప్పి చెప్తూ ఉంటే ఇక ఆయ్ మేడం అని చెప్పి అంటుంటే ఆయ్ నమస్తే అని చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటారు. మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా అని అంటుంటే నేను ఇక్కడే మాట్లాడతాను అని చెప్పి తను అంటూ ఉంటుంది.